హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ తందూరి ఫ్రై చూపించబోతున్నాను. చాలామందికి ఎగ్ బాయిల్ చేసి తినడం ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి తందూరి ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు, అలాగే ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా గిన్నెలో 4 గుడ్లు వేసుకోవాలి. ఈ గుడ్లు పగలకుండా ఉండడానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని గుడ్లు మునిగేలాగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన తర్వాత పైన ఉన్న పెంకును తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న ఎల్లో పార్ట్ బయటకు రాకుండా కట్ చేసుకోవాలండి. అన్నిటినీ ఇలాగే కట్ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తందూరి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా కోసం గిన్నెలో పెరుగు 4 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, చాట్ మసాలా 1/2 స్పూను, తందూరి మసాలా 1 స్పూను, ఆయిల్ 1 స్పూను, కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు, బియ్యం పిండి 1 స్పూను వేసుకోవాలండి. బియ్యం పిండి వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఆ తర్వాత నువ్వులు 1/2 స్పూను వేసుకోవాలి. ఈ నువ్వులు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. తర్వాత ఒక బంగాళదుంపను పైన ఉన్న పీల్ తీసుకొని తురుముకోవాలి. ఇప్పుడు ఇలా తురుముకున్న బంగాళదుంపను కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము, అలాగే బంగాళదుంపలో తురుముకున్నప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే మొత్తం చక్కగా మ్యాగ్నేట్ చేసుకోవడానికి కలిసిపోతుంది. ఇంకా సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్ తందూరి ఫ్రై కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఇలా మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఏ రెసిపీ చేసినా కానీ ఫుడ్ కలర్ వాడను కాబట్టి నేను వేయడం లేదు. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. అలాగే కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే పెరుగు కానీ ఆయిల్ కానీ వేసుకొని కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతేగాని వాటర్ని మాత్రం యాడ్ చేయొద్దండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు ఒక్కొక్కటిగా మసాలా పేస్ట్లో ముంచుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో ఎగ్ చీజ్ పరాటా రెసిపీ షార్ట్ వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ప్యాన్లో ఎక్కువగా వేసుకోకుండా ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకొని 2 వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని మళ్ళీ బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా బాగా వేడైన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న ఎగ్ తందూరి వేసుకొని 2 వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండవసారి ఫ్రై చేసుకోవటం వలన మనం చేసుకునే తందూరి ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ తందూరి రెడీ అయ్యింది. ఇలాగే డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా టమాటో సాస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.